మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. లేక పుట్టిన ఆడబిడ్డ తమకు కొండంత ఆనందాన్ని పంచిన తమ కన్నబిడ్డ అనారోగ్యమనే కారణంతో కాటిబాట పట్టింది. తమను వదిలి శాశ్వతంగా కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే ఆమె చిరునవ్వులు, చిలిపి జ్ఞాపకాలు, ఆమె పంచిన ఆనందాలను ఇసుమంతా కూడా మరిచిపోని ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు గుండెల్లోనే గుడి కట్టుకున్నారు. ఆ చిట్టి తల్లి తమ ముందు సజీవంగా ఉన్నట్లే భావించుకుంటూ ఏం చేశారంటే, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ అమ్మ పేరు రాకు. ఆమె పక్కన కటౌట్ రూపంలో మనకు కనిపిస్తున్న ఆ బంగారు తల్లి పేరు పాండిచ్చల్. లేక పుట్టిన ఆ ఆడబిడ్డను బాలకృష్ణన్, రాకు దంపతులు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఆమె బుడి అడుగులు, చిలిపి చేష్టలు చూసి తమ జన్మ ధన్యమయ్యిందని భావించారు. ఆమె తమ లోకంగా జీవించారు. పాండిచ్చలకు పూలంటే ఇష్టం. నగలు వేసుకోవడం, చక్కగా అలంకరించుకుని ముద్దుగుమ్మలా నడయాడటం అంటే కొండంత ఇష్టం. అచ్చం లక్ష్మీదేవిలా కనిపించే తమ చిట్టి తల్లిని చూసి ఆ తల్లిదండ్రులు పొంగిపోయేవారు. ఆ ఆనందాల సందడిలో 8 ఏళ్లు గడిచిపోయాయి. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబాన్ని దురదృష్టం సునామీలా తాకింది. విధి ఆ తల్లిదండ్రుల మీద కసి తీర్చుకుంది. పాండిచ్చల్ 8 ఏళ్ల ప్రాయంలో అనారోగ్యంతో కన్నుమూసింది. పిడుగులాంటి ఈ పరిణామంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోధించారు. ఏం పాపం చేశామని మాకీ శిక్ష అంటూ కుప్పకూలిపోయారు. ఒక విధంగా జీవోత్సవాలైపోయారు. కాలం మెల్లగా ముందుకు సాగింది. బిడ్డ చనిపోయి 1 ఏడాది గడిచింది. అంత భయంకరమైన బాధ నుంచి కాస్తంత బయటపడ్డ పాండిచ్చల్ తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ చిట్టి తల్లి రూపంతో ఒక కటౌట్ ను తయారు చేయించుకున్నారు. ఆ కటౌట్ నే తమ కళ్ల ముందు కదలాడే తమ బిడ్డగా భావించి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి తమ బంధువులను, స్నేహితులను ఆహ్వానించారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. అలా 2 ఏళ్లు పుట్టినరోజులను ఘనంగా చేశారు. ఈ దఫా పుట్టినరోజుకు పాండిచ్చల్ బతికే ఉంటే 11 ఏళ్లుండేవి. ఆ సందర్భంగా తమ బిడ్డకు ఓణీల పండుగ చేయాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. మా చిట్టి తల్లి పరికిణీల పండుగకు ఆహ్వానం అంటూ ఇన్విటేషన్లు తయారు చేయించారు. బంధుమిత్రులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారు నివసించే త్రిభువనం ప్రాంతంలో ఓ కళ్యాణ మండపాన్ని బుక్ చేశారు. 11 ఏండ్ల వయసు వస్తే తమ బిడ్డ ఎలా ఉంటుంది అన్నది ఊహించి ఆ కన్ను, ముక్కు తీరుతో ఓ మంచి ఆర్టిస్టు చేత కటౌట్ను తయారు చేయించారు. ఆ కటౌట్కి పట్టు పరికిని కట్టబెట్టారు. నగలు అలంకరించారు. పూలతో ఆమె జడను సింగారించారు. తమ బిడ్డ ఇలాగే కలకల్లాడుతూ కలకాలం జీవించాలని దీవించాలి అంటూ బంధుమిత్రులను అభ్యర్థించారు. ఆ కటౌట్ పక్కనే దంపతులను నిలబెట్టి ఫోటోలు తీయించారు. తమ కన్నబిడ్డ పట్ల ఆ తల్లిదండ్రుల మమతానురాగాలు చూసి ఆహుతుల గుండెలు బాధతో బరువెక్కాయి. మా బిడ్డను ఆశీర్వదించండి అంటూ వారు చేసిన విన్నపం విని వారి మనసులు విలువెల్లాడాయి. తల్లి, నువ్వు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటూ ఆ తల్లిదండ్రులు కటౌట్ రూపంలో ఉన్న వారి చిట్టి తల్లిని ఆశీర్వదిస్తున్న దృశ్యం చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథుల కళ్ళు చెమ్మగిల్లాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.